హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో జూన్లో రాబోతున్న మొబైల్స్, సో జూన్లో కొన్ని మొబైల్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో వాటి గురించి మనం అయితే స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇక్కడ వచ్చి మనకి జూన్లో అన్ని పెద్ద మొబైల్స్ అయితే రావట్లేదు. సో కొన్ని నేను ప్రైస్ వైజ్ పెట్టా. 25,000 బిలో మొబైల్స్, 65,000 బిలో మొబైల్స్, 65,000 కన్నా ఎక్కువ ఉన్న మొబైల్స్. సో వాటి గురించి అయితే పెట్టాను. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది, ఇప్పుడు రైట్ నో ఈ చిప్ షార్టేజ్ వల్ల వీటిలన్నిటి వల్ల మనకి ప్రైజెస్ అయితే పెరిగిపోయి ఇదివరకు మనకి 15,000 to 20,000 రూపీస్లో వచ్చే స్పెసిఫికేషన్స్కి ఇప్పుడు అవే స్పెసిఫికేషన్స్తో వచ్చే ఫోన్స్ మనకి 25,000 to 30,000 పెడుతున్నారు. సో రైట్ నో ఎవరైతే మొబైల్స్ కొనాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఇంకా మొబైల్స్ అయితే పెరుగుతాయి. సో కమింగ్ మంత్స్ సో కొనాలనుకుంటే ఇప్పుడైతే ది బెస్ట్ స్పెసిఫికేషన్స్తో ఉన్న మొబైల్స్ నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మీరు పర్చేస్ చేయొచ్చు. లేదా ఇప్పుడు అంత ఫోన్ యూజ్ లేదు ఇవన్నీ అంటే కాస్త స్కిప్ చేయండి. బట్ రైట్ నో అయితే ఏది వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే లేవు ఇప్పుడు. సో ఖచ్చితంగా అన్నీ ఓవర్ ప్రైజ్డ్లోనే అయితే ఉంటాయి. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం 25,000 అండర్లో రాబోయే మొబైల్స్ ఎంతో చూద్దాం. సో ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి వివో నుంచి వివో T5 లైట్. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చి 6.67 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. 25,000 లోపల కన్నా రావచ్చు. మ్యాక్సిమం ఇది 20,000 అలా రిలీజ్ చేస్తారు. సో 20,000 ఆ ప్రైస్ రేంజ్కి హెచ్డి ప్లస్ అంటే 720p ప్యానల్. సో 1080p కూడా కాదు, ఫుల్ హెచ్డి ప్లస్ కూడా కాదు. సో ఇదే నేను చెప్పాను, మనకి స్పెసిఫికేషన్స్ అనేది ప్రైస్ కన్నా చాలా తక్కువ ఉంటాయి. సో ఓవర్ ప్రైస్డ్ అయితే ఉంటాయని. సో ఇది వచ్చి మనకి 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. 6.67 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. అండ్ కెమెరా వచ్చి ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా అంటున్నారు. కంప్లీట్ స్పెసిఫికేషన్స్ రాలేదు. సో రైట్ నో అయితే బయట ఉన్న స్పెసిఫికేషన్స్ బట్టి ఇది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 కానీ 6400 కానీ ఈ 2 చిప్ సెట్స్తో 1 చిప్ సెట్తో అయితే రావచ్చు. మ్యాక్సిమం 6400 చిప్ సెట్తో అయితే వస్తుంది. సో బట్ చెప్పలేం, 6300 చిప్ సెట్తో కూడా రావచ్చు. అండ్ బ్యాటరీ వచ్చి మనకి 6500 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇప్పుడు ఏంటంటే అన్ని పెద్ద బ్యాటరీతో అయితే మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే తక్కువ ప్రైస్ రేంజ్లో మనకి ఇదివరకు అంటే ప్రాసెసర్ ఇవన్నీ చూసేవాళ్ళు, ఇప్పుడు మ్యాక్సిమం అయితే అందరూ బ్యాటరీ అని చూస్తున్నారు. సో అందుకనే మ్యాక్సిమం అన్ని కంపెనీస్ 10,000 దాకా కూడా వెళ్ళిపోయి సో బ్యాటరీ అయితే ఎక్కువ ఉన్నవే చూస్తున్నారు. ఇదైతే మనకి 6500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి 44 watts ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా అయితే మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ IP65 రేటింగ్. సో అంతకుమించి ఇంకేం రేటింగ్ అయితే ఉండదు. ఇది ఎర్లియర్ జూన్ అంటే ఫస్ట్ వీక్లో అయితే లాంచ్ చేస్తారని అయితే మనకైతే వస్తున్నాయి. సో ఐదర్ ఫస్ట్ వీక్ అయినా అవ్వచ్చు లేదా ఫస్ట్ 10 daysలో అయితే ఇది మనకైతే లాంచ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఫోన్ వచ్చి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A సిరీస్లో అయితే వస్తుంది, A27. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చి మనకి డిస్ప్లే వచ్చి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. సో సేమ్ ఇది మా అయితే ఇందాక నేను చెప్పిన దానికి ఒక 5,000 to 6,000 ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది. 25 అండర్లోనే వస్తుంది. బట్ దీనికి ఏంటంటే ఫుల్ హెచ్డి ప్లస్ే కాకుండా AMOLED కూడా అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చి మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ఇంకా కెమెరాస్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఇప్పుడు కామన్ అయిపోయింది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ అండ్ అల్ట్రా వైడ్ వచ్చి ఒక 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ బొకే అని చెప్పి ఏదో రిలీజ్ చేస్తారు. ఫ్రంట్ వచ్చి 13 మెగాపిక్సెల్ నుంచి రిలీజ్ అయితే వస్తుంది. ఇంకా ప్రాసెసర్ వచ్చి ఇందులో మనకి Exynos 15 సిరీస్ ప్రాసెసర్తో అయినా రావచ్చు లేదా Snapdragon 7 సిరీస్తో అయినా రావచ్చు. నాకు తెలిసి మ్యాక్సిమం Snapdragon 7 సిరీస్కి అయితే వెళ్తారు. లేదు ఈ చిప్ సెట్ ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంది అవన్నీ అంటే వీళ్ళు మార్కెటింగ్ కోసం వీళ్ళు Exynos ఓన్ ప్రాసెసర్ అయితే యూస్ చేసుకుంటారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే చేస్తారు కాబట్టి మ్యాక్సిమం Exynosతో కూడా రావచ్చు. బట్ స్ట్రాంగ్లీ సామ్సంగ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఇదైతే వస్తుందని అయితే అనుకుంటున్నారు. ఎనీథింగ్. ఇంకా బ్యాటరీ వచ్చి మనకి 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఇది కూడా మనకి 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. బట్ ఇందులో మనకి అడాప్టర్ యూజువల్గా ఎవరు కేబుల్ అండ్ ఫోన్ అయితే ఇస్తారు. ఇది కూడా మనకి జూన్ ఎండ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్లో అయితే వస్తుంది అంటున్నారు. మ్యాక్సిమం జూన్ ఎండ్ రావచ్చు. బట్ ఇన్ కేస్ జూన్లో రాకపోతే కనుక జూలై ఫస్ట్ వీక్లో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా థర్డ్ ఫోన్ వచ్చి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 17. అండ్ అది ఇదే ఫోన్ మన స్పెసిఫికేషన్స్ ఏం చేంజ్ చేయకుండా లైట్గా బ్రాండ్ చేంజ్ చేసుకుని పోకో M8 ప్లస్గా కూడా రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే రెడ్మీ అండ్ పోకో సేమ్ బ్రాండ్స్ కాబట్టి రెడ్మీ 17 అండ్ పోకో M8 రెండు 1 వీక్ అలా తేడాలో అయితే లాంచ్ చేస్తారు. ఏదర్ ఇది జూన్ ఫస్ట్ వీక్ వస్తే పోకోలో జూన్ లాస్ట్ వీక్ అలా వస్తుంది, లేదా ముందు పోకోలో వస్తే ఫస్ట్ వీక్
రెడ్మీలో లాస్ట్ వీక్ అలా రిలీజ్ చేస్తారు. సో స్పెసిఫికేషన్స్ అయితే రెండిట్లోనూ సేమ్, చూడడానికి సేమ్ ఉంటుంది, జస్ట్ బ్రాండింగ్ ఒకటి డిఫరెంట్. ఇంకా స్పెసిఫికేషన్స్కి వస్తే దీని డిస్ప్లే వచ్చి మనకి 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆమ్లెట్ కాదు, ఓన్లీ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ఇది ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ 6 సిరీస్ అంటున్నారు. అండ్ బ్యాటరీ వచ్చి సేమ్ 6000 mAh బ్యాటరీ. అండ్ అడిషనల్ ఫ్యూచర్ వచ్చి హైపర్ ఓఎస్ ఇది అంటారు, అంతకుమించి అయితే లేదు. దీనికైతే మనకి మ్యాక్సిమం 45 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది ఇన్ కేస్, లేదంటే మనకి మ్యాక్సిమం ఇప్పుడు షామీ అంతా బెస్ట్ ఛార్జింగ్తోనే అయితే వస్తుంది కాబట్టి ఇది 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో ఇది మనకి రెడ్మీ నుంచి అండ్ పోకో నుంచి 25,000 లోపల జూన్లో రిలీజ్ అయ్యే మొబైల్. అండ్ ఇంకా లాస్ట్గా 25,000లో మనకి టెక్నో నుంచి కూడా ఒక మొబైల్ వస్తుంది. మనకి తెలిసిందే టెక్నో మంచి మొబైల్స్ రిలీజ్ చేస్తుంది, బట్ బ్రాండింగ్ అంతగా లేదు. అండ్ అప్డేట్స్ కూడా వీళ్ళు టైం టు టైం అప్డేట్స్ ఇవ్వరు. అండ్ సర్వీస్ కూడా కొంచెం లేట్ అవుతుంది, కొంచెం సరిగ్గా లేదు సర్వీసెస్ అని బయట అయితే టాక్ అయితే ఉంది. బట్ స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే టెక్నో మంచి స్పెసిఫికేషన్స్ అండ్ మంచి ప్రైస్ రేంజ్లో అయితే తీసుకొస్తుంది. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ వచ్చి దీని డిస్ప్లే వచ్చి మనకి 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. తెలిసిందేగా వీళ్ళు గేమింగ్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో గేమింగ్కి తగ్గట్టు ట్యూన్ చేసి అయితే డిస్ప్లే చేస్తారు. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో జూన్లో వచ్చే మొబైల్లో ఇది ఒక్కటి మాత్రమే మనకు 144Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. బికాస్ గేమింగ్కి వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి 144Hz రిఫ్రెష్ రేట్తో అయితే తీసుకొస్తారు. అండ్ ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ గేమింగ్ చిప్ సెట్ అయితే ఉంటుంది అంటున్నారు. సేమ్ నాకు తెలిసి 6300 మీడియాటెక్ డైమెన్సిటీ ఈ ప్రాసెసర్తో అయితే రావచ్చు. అండ్ బ్యాటరీ వచ్చి ఇది 7000 mAh బ్యాటరీ. ఈ ప్రైస్ రేంజ్లో జూన్లో వచ్చే మొబైల్స్లో మ్యాక్సిమం ఇదే టాప్ బ్యాటరీ, 7000 mAh బ్యాటరీ. గేమింగ్ కూడా మీరు ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నాన్ గేమింగ్ అయినా మీకు 1 డే పైన అయితే వస్తుంది. అండ్ ఇంకా వచ్చి అడిషనల్ ఫీచర్స్ వీళ్ళు ఈ గేమింగ్ సెంట్రిక్ అంటే RGB లైటింగ్ ఇలాంటివన్నీ తీసుకొస్తారు. సో బ్యాక్ సైడ్ కొంచెం ఈ కెమెరా మాడ్యూల్ చుట్టూ లైట్ వెలగడం, సో సమ్ గిమిక్స్ లాగా అయితే తీసుకొస్తారు. సో ఇది మనకి 25,000 లోపల మనకి సామ్సంగ్, రెడ్మీ అండ్ పోకో, వివో అండ్ టెక్నో ఈ 25,000 లోపల ఈ మొబైల్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం 25 నుంచి 30,000, సో ఇప్పటిదాకా అయితే మనం 25,000 లోపల మొబైల్స్ ఏమున్నాయో అన్నీ చూసాం. ఇప్పుడు మనం 30,000 లోపల 25 to 30 అండ్ కొన్నిసార్లు ఇవే 35-40 ప్రైస్ రేంజ్లో కూడా మనకి లాంచ్ చేయొచ్చు. బట్ చెప్పలేం ఎగ్జాక్ట్గా ఇవి 30,000 లోపలే వస్తాయని, బికాజ్ మార్కెట్ ఇప్పుడు కొంచెం ఫ్లక్చుయేషన్గా ఉంది. అండ్ ప్రైజెస్ కూడా అన్ని కంపెనీస్ అయితే పెంచడం అయితే స్టార్ట్ చేసాయి కాబట్టి ఇది ఎగ్జాక్ట్ 30,000లో వస్తుందని అయితే చెప్పలేం. బట్ ఈ స్పెసిఫికేషన్స్కి ఇది 30-35 ప్రైస్ రేంజ్కి అయితే బెస్ట్ మొబైల్స్. బట్ చెప్పలేం 40కి కూడా అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేయొచ్చు. సో ఇందులో మనకి ఫస్ట్ మొబైల్ వచ్చి రెడ్మీ నుంచి రెడ్మీ టర్బో. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చి ఇది డిస్ప్లే వచ్చి 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ఇంకా మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ సెకండరీ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్, ఇంకా ఫ్రంట్ వచ్చి 32 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా 4 నానోమీటర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి 7560 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే మనకి అడాప్టర్ కూడా అయితే వస్తుంది. ఇంకా స్టోరేజ్ వచ్చి మనకి LPDDR5X అండ్ UFS 4.1తో అయితే వస్తుంది. బట్ USB వచ్చి మ్యాక్సిమం 2.0తో అయితే వస్తుంది. USB 3 తీసుకొస్తే బాగుంటుంది, బట్ చెప్పలేం మ్యాక్సిమం USB 3 తీసుకురారు. USB 2.0 లేదా 2.1తో అయితే తీసుకొస్తారు. ఇంకా అడిషనల్గా మనకి IP69 రేటింగ్ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఇంకా రెడ్మీ తెలిసిందే హైపర్ ఓఎస్తో రన్ అవుతుంది. సో ఇది మనకి రెడ్మీ నుంచి రెడ్మీ టర్బో 5. సో 30,000 లోపల అయితే లాంచ్ చేయొచ్చు. ఇది 35-40,000 కూడా అయితే లాంచ్ చేయొచ్చు, చెప్పలేము. రైట్ నో ఈ స్పెసిఫికేషన్స్ అయితే 30 to 35 అయితే వర్త్ బయింగ్ అని అయితే చెప్తాం. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చి మనకు మోటరోలా నుంచి మోటో ఎడ్జ్ 70 ప్రో ప్లస్, ప్రో కాదు ప్రో ప్లస్. సో మనకు తెలిసిందే మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ అయితే లాంచ్ చేశారు. నా దగ్గర ఆల్రెడీ ఎడ్జ్ 70 ఫ్యూజన్ అయితే ఉంది. సో ఇది వచ్చి మనకి ప్రో ప్లస్. సో ఇది మనకైతే ఈ మంత్ ఎండ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో అయితే లాంచ్ చేస్తారు. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే దీని డిస్ప్లే వచ్చి మనకి 6.8 ఇంచెస్ AMOLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్. వీళ్ళైతే 2K 1.5K ఇవైతే ఏం మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం మనకి 2K డిస్ప్లే ఆర్ 1.5K డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇంకా కెమెరాస్ వస్తే మనకి మెయిన్ 2 కెమెరాసే, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. సో టెలిఫోటో లెన్స్ అయితే తీసుకురారు. సో 70 సిరీస్లో మనకి ప్రోలో కూడా 60 సిరీస్లో టెలిఫోటో లెన్స్ ఉంది, బట్ మనకి 70 ప్రోలో అయితే టెలిఫోటో లెన్స్ లేదు. సో అలాగే ప్రో ప్లస్లో కూడా మనకి టెలిఫోటో లెన్స్ వీళ్ళు కంప్లీట్గా స్కిప్ చేశారు, ఎందుకంటే బయట
షార్టేజ్ ఇవన్నీ అని అయితే చెప్తున్నారు. సో అండ్ ఈ ఏఐ సెన్సార్ కెమెరా అని చెప్పి ఇంకోటి అయితే తోడు కెమెరా అయితే ఇస్తారు. ఫ్రంట్ వచ్చి మ్యాక్సిమం 32 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరా వచ్చి. ఇంకా మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్ సెట్తో అయితే వస్తుంది. ఇది మ్యాక్సిమం నాకు తెలిసి మీడియాటెక్తో రాకపోవచ్చు, స్నాప్డ్రాగన్కి వెళ్ళొచ్చు, బట్ చెప్పలేం. సో కంపల్సరీగా స్నాప్డ్రాగన్కి వెళ్తారని అయితే చెప్పలేం. మీడియాటెక్ డైమెన్సిటీతో కూడా రావచ్చు. బయట రూమర్స్ ప్రకారం మ్యాక్సిమం ఇది మీడియాటెక్ డైమెన్సిటీతో అయితే వస్తుందని అయితే ఉంది. 8500 చిప్ సెట్. ఇంకా బ్యాటరీ వచ్చి 6500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. మనకు మోటరోలా గురించి మిగతావన్నీ తెలిసిందే, IP68, 69 మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ అన్నీ అయితే ఉంటాయి. బట్ ఇది కొంచెం ప్రైస్ అయితే పెంచుతారు. మ్యాక్సిమం ఇది 40+ అని అయితే పెట్టచ్చు. 30 అండర్లో అయితే రాకపోవచ్చు, మ్యాక్సిమం 40+ అయితే వీళ్ళు పెంచవచ్చు. సో చూద్దాం. యూజువల్గా ఈ స్పెసిఫికేషన్స్కి 35 లోపల అయితే ఉంటుంది, బట్ చెప్పలేం. మ్యాక్సిమం 40-45కి అయితే టచ్ చేస్తారు వీళ్ళు. ఇంకా నెక్స్ట్ మొబైల్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z11. సో మనకి వివోలో కూడా ఈ T5, సో సేమ్ వివో ఇదే బ్రాండ్తో వివో కూడా T సిరీస్తో అయితే రిలీజ్ చేస్తుంది. రైట్ నో ఐక్యూలో అయితే Z11తో అయితే వస్తుంది. సో ఇది వచ్చి మనకి 15th జూన్ 2026లో అయితే లాంచ్ చేస్తున్నారు. సో దీని స్పెసిఫికేషన్స్ వస్తే ఇది డిస్ప్లే వచ్చి మనకి 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అండ్ 165 Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఉంటుంది. తెలిసిందేగా ఐక్యూ అంటే గేమింగ్ కూడా మళ్ళీ మంచి ప్రయారిటీ అయితే ఇస్తారు. సో అందుకనే వీళ్ళు 165 Hz రిఫ్రెష్ రేట్తో అయితే తీసుకొస్తారు. అండ్ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ వస్తే 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది అండ్ 2 మెగా పిక్సెల్ డెప్త్ రేర్ కెమెరా అయితే ఉంటుంది. సో దానివల్ల యూజ్ ఏమి ఉండదు. సో సింగిల్ కెమెరా మొబైల్ అని అయితే అనుకోండి. అండ్ ఫ్రంట్ కూడా వచ్చి 32 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది, లేదా 50 మెగా పిక్సెల్ అయితే తీసుకొస్తారు. ఇంక ఇది వచ్చి చిప్ సెట్ వచ్చి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 4 చిప్ సెట్తో అయితే రాబోతుంది. అండ్ బ్యాటరీ వచ్చి సో ఐక్యూ అండ్ గేమింగ్ ప్రయారిటీ కూడా వీళ్ళు చూస్తారు కాబట్టి. అండ్ ఈ Z సిరీస్ అనేది సో మిడ్ రేంజ్ వాళ్ళకి మంచిగా సేల్స్ అయితే జరుగుతుంది ఆన్లైన్లో. సో అందుకనే దీనికి 9020 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో అయితే వస్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ బై అనేది చెప్తాను. ఇది మ్యాక్సిమం నాకు తెలిసి ఇది కూడా 35 లోపల అయితే వస్తుంది. 35 మించి అయితే తీసుకురారు. 32-35 ప్రైస్ రేంజ్లోకి అయితే వస్తుంది. సో నా బేస్ వేరియంట్లు వస్తాయి ఇవన్నీ. సో హై ఎండ్ వేరియంట్ అయితే రాకపోవచ్చు. అండ్ బేస్ వేరియంట్ మినిమం 30-35 రేంజ్లో అయితే ఉండబోతుంది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తాను ఐక్యూ Z11. ఎవరైతే అండర్ బడ్జెట్ అండ్ ఎవరైతే 30,000 పెట్టి ఈ డెలివరీ బాయ్స్ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇది 9000 mAh బ్యాటరీ అండ్ వివోనే ఐక్యూ అన్నా కూడా సో మంచి బ్రాండే. సో బెస్ట్ బై అవుతుంది జోన్లో ఎవరైనా ఇది పర్చేస్ చేయాలనుకుంటే. అండ్ కార్డ్ ఆఫర్స్ అని చెప్పి బ్యాంక్ ఆఫర్స్ అని ఏదో ఉంటాయి కాబట్టి మీరు నాకు తెలిసి 30 రేంజ్కి అయితే రావచ్చు ఇది. ఇంకా నెక్స్ట్ ఫోన్ వచ్చి మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT 50 Pro. తెలిసిందే ఇన్ఫినిక్స్ మంచి గేమింగ్ అండ్ మంచి స్పెసిఫికేషన్ టెక్నో లాగానే అయితే తీసుకొస్తుంది. అండ్ టెక్నో మీద ఇన్ఫినిక్స్ మొబైల్స్ కొంచెం సేల్స్ ఎక్కువే ఉంటాయి, టెక్నో తక్కువ ఉండొచ్చు. బట్ ఇన్ఫినిక్స్ అయితే సేల్స్ ఎక్కువ అయితే ఉంటుంది. బట్ ఇన్ఫినిక్స్ సేమ్ టెక్నో వీటిలన్నిటికీ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అప్డేట్స్ వీళ్ళు టైం టు టైం ఎవరో అండ్ సర్వీస్ కూడా అంత సూపర్గా అయితే ఉండదు. బట్ ఏంటంటే ఆ స్పెసిఫికేషన్స్కి బెస్ట్ బై అని అయితే అనొచ్చు. బట్ లాంగ్ లాస్టింగ్ అయితే వీటిని మనం బ్రాండ్స్ వివో వీటిని అంటే నమ్మొచ్చు. సో ఇన్ఫినిక్స్ వీటిని అయితే చాలామంది నమ్మరు. సో అందుకని ఎక్కువ సేల్స్ అయితే ఉండవు. బట్ బెస్ట్ స్పెసిఫికేషన్స్తో బెస్ట్ ప్రైస్లో అయితే ఇన్ఫినిక్స్ కూడా తీసుకొస్తుంది. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చి మనకి డిస్ప్లే 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ఇది వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్ సెట్తో అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చి 6500 mAh. వీళ్ళు దీని గేమింగ్ సెంట్రిక్గా అయితే తీసుకొస్తారు. బట్ బ్యాటరీ నిజంగా గేమింగ్ సెంట్రిక్ 6500 ఇప్పుడు నార్మల్గానే వచ్చేస్తున్నాయి. 8000 9000 తీసుకొస్తే సో ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా అయితే ఉంటుంది. 6500 ఇప్పుడు నార్మల్ 5000 నుంచి 6500 నార్మల్ ఫోన్స్ కూడా సేమ్ ఆ బ్యాటరీ అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళు కొంచెం బ్యాటరీ mAh పెంచితే బాగుంటుంది. ఇంక ఇది వచ్చి మనకి అడిషనల్గా ఈ RGB ఎస్థెటిక్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇది కూడా మనకి జూన్లో అయితే మ్యాక్సిమం జూన్ ఎండ్లో అయితే రిలీజ్ అవుతుంది, లాస్ట్ వీక్ అలా. సో మేబీ ముందే అయినా లాంచ్ చేయొచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి జూన్ లాస్ట్ వీక్ అలా అయితే దీన్ని లాంచ్ చేస్తారు. సో గైస్ ఇది మనకి ఇప్పటిదాకా మనం అండర్ 30 లైక్ 50,000 40,000-45,000 లోపల అయితే మనం చూసాం. మ్యాక్సిమం 40,000 లోపలసే మొబైల్ చూసాం. ఇప్పుడు మనకి 40,000 పైనుంచి 65,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే మొబైల్స్ అయితే ఉంటాయి. వీటి స్పెసిఫికేషన్స్ ప్రకారం యూజువల్గా ఇది అండర్ 50,000లో రావాల్సిన మొబైల్స్ 50-55 మ్యాక్స్ అంతే. బట్ ఇప్పుడు
60కి కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, లాంచ్ అయ్యాకే మనకి రేట్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా ఇప్పటిదాకా రిలీజ్ చేసిన మొబైల్స్ అండ్ వాటి ప్రైస్ని చూసి నేను చెప్తుంది మ్యాక్సిమం ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం 50-55 మించి వెళ్ళకూడదు. బట్ 55 కన్నా ఎక్కువ లాంచ్ చేసినా మనకైతే బయట మార్కెట్ బాగాలేదు కాబట్టి సో ఆ ప్రైస్ పెట్టి కొండమే తప్ప ఫ్యూచర్లో ఆఫర్ వస్తుంది తగ్గుతుంది అని అయితే చెప్పలేం. మ్యాక్సిమం ఈ గ్రేట్ ఇండియన్, బిగ్ బిలియన్ డేస్ వీటిల్లో ఏమైనా వీటిని ఒరిజినల్ ప్రైస్కి అయితే ఆఫర్స్ పోను ఇస్తారేమో, కానీ రైట్ నో అయితే ప్రైసెస్ అయితే తగ్గవు. సో ఇప్పుడు మనం అండర్ 65,000 లోపల 50-65,000 లోపల మొబైల్స్ అయితే చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ వచ్చి ఐక్యూ నుంచే ఐక్యూ 15T సిరీస్. సో ఇదివరకు T సిరీస్ అయితే తీసుకురాలా, ఇప్పుడైతే T సిరీస్ తీసుకొస్తారు, మధ్యలో గ్యాప్ వచ్చింది. సో ఐక్యూ 15T, దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 6.82 ఇంచెస్ 2K LTPO ప్యానల్తో అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఖచ్చితంగా LTPO వీటిని అయితే మనం కన్సిడర్ చేయాలి. జస్ట్ నార్మల్ AMOLED అయితే యూజ్ అవ్వదు. సో ఈ రీఫ్రెష్ రేట్ దాని అంతగా అదే అడ్జస్ట్ అయ్యేలాంటి డిస్ప్లేస్ మనం అయితే చూడాలి. సో దానికన్నా తక్కువ వచ్చే డిస్ప్లేస్ అయితే అంటే మనీ వేస్ట్ అని అయితే చెప్తాను. సో ఇదైతే LTPO ప్యానల్తో అయితే వస్తుంది. AMOLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అండ్ కెమెరా వచ్చి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చి 200 మెగాపిక్సెల్. నాకు తెలిసి మ్యాక్సిమం వీళ్ళు సామ్సంగ్ సెన్సార్ SJ ఆ సెన్సార్తో అయితే తీసుకురావచ్చు. అండ్ ఇంకోటి వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అలా అయితే తీసుకొస్తారు. ఇంకా ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్ సెట్తో అయితే వస్తుంది. మాన్స్టర్ ఎడిషన్ అన్నారు, అంటే ఇది కొంచెం ట్యూనింగ్ అనేది గేమింగ్కి తగ్గట్టు చేంజ్ చేసి, నార్మల్ డివైస్కి అయితే అంత గేమింగ్కి తగ్గట్టు ట్యూన్ చేయరు. సో ఇలాంటివి ఏంటంటే ట్యూన్ చేసి మాన్స్టర్ ఎడిషన్ లేదా ప్రో లేదా అల్ట్రా ఇలా పేర్లు పెడతారు. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు గేమ్ ఆడేటప్పుడు కూడా హ్యూజ్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు, చిన్న చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి. సో ఏ బ్రాండ్కి ఆ బ్రాండ్ వాళ్ళు మొబైల్ని కాస్త ట్యూన్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు పక్కన యాడ్ చేసి లాంచ్ అయితే చేస్తూ ఉంటారు. బట్ హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు, 1-5% లోపల డిఫరెన్స్ ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదు. ఇంక ఇది వచ్చి మనకి 8000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఛార్జర్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇది చైనాలో మనకి 20th May లాంచ్ చేశారు. ఇండియా మార్కెట్లో ఒక మ్యాక్సిమం జూన్ మిడ్ అలా అయితే రావచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి OnePlus నుంచి OnePlus 15s. సో మనకి 13s తెలిసింది, 13s తర్వాత ఇప్పుడు వచ్చేది మనకి OnePlus 15s. ఇది కూడా మనకి ఎర్లీ జూన్ ఫస్ట్ 10 days లోపల అయితే ఫస్ట్ వీక్లోనే రావచ్చు అంటున్నారు. బట్ మ్యాక్సిమం నాకు తెలిసి ఫస్ట్ 10 days లేదా 15th అలా అయితే లాంచ్ అవుతుంది. మ్యాక్సిమం వివో ఐక్యూ టైంకి ఇది కూడా లాంచ్ చేయడానికి అయితే చూస్తారు, ఎందుకంటే మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 6.3 ఇంచెస్. సో మన కాంపాక్ట్ సైజులో ఉండాలని చెప్పి తీసుకొస్తారు. 6.3 ఇంచెస్ 1.5K LTPO AMOLED డిస్ప్లే. ఇది కూడా మనకి 165Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే వస్తుంది. అండ్ కెమెరా కూడా వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ 3x టెలిఫోటో లెన్స్తో అయితే ఉంటుంది. ఇంకా సెకండరీ వచ్చి మనకు మ్యాక్సిమం ఇంకో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అని అయితే తీసుకురావచ్చు, లేదా తక్కువైనా తీసుకురావచ్చు. మ్యాక్సిమం డ్యూయల్ 50 మెగాపిక్సెల్ అంటారు. ఇంకా ఫ్రంట్ వచ్చి మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఇస్తారు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది 7000 నుంచి 7500 mAh బ్యాటరీ అని అయితే వస్తుంది. 15s అయితే కొంచెం సన్నగా అయితే ఉంటుంది కాంపాక్ట్ మొబైల్. మరి వీళ్ళు చూద్దాం 7500 బ్యాటరీ ఎలా తీసుకొస్తారో అయితే చూద్దాం. అండ్ బాక్స్లో మనకి 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇంకా స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో అయితే తీసుకొస్తారు. సో అందుకనే చెప్పాను ఇది మ్యాక్సిమం 65 అయితే టచ్ చేసేసింది. 65 బిలో అయితే రాదు, 65 అయితే ఖచ్చితంగా టచ్ చేసింది. ఇంకా 69 IP69 రేటింగ్ ఇవన్నీ అయితే ఉంటుంది. OnePlus నుంచి సో వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ కాదు, ఫ్లాగ్షిప్ కిల్లర్ టైప్ మొబైల్ అని అయితే చెప్పచ్చు. ఫ్లాగ్షిప్ అని అయితే కాదు, బట్ 65,000 ప్రైస్ రేంజ్కి అయితే లాంచ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మనకి అపో రెనో 16 సిరీస్ అయితే లాంచ్ చేస్తారు. ఐదర్ 16 మినీ, 16 Pro, 16 Pro మినీ. సో చాలా పేర్లతో అయితే లాంచ్. ఇవైతే నేను చూసింది ఏంటంటే జనరలైజ్డ్ బేసిక్ స్పెసిఫికేషన్స్, మ్యాక్సిమం 16 or 16 Pro. సో ఈ స్పెసిఫికేషన్స్తో అయితే రావచ్చు. 16 Pro మినీ కాదు, 16 or 16 Pro ఈ స్పెసిఫికేషన్తో అయితే రావచ్చు. ఇది కూడా మనకి ఇండియాగా అయితే గ్లోబల్గా అయితే జూన్ ఎండ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్లో అయితే లాంచ్ చేయొచ్చు. మ్యాక్సిమం జూన్ ఎండే తీసుకొస్తారు, బట్ ఇన్ కేస్ జూన్ ఎండ్ రాకపోతే కనుక జూలై ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ అవ్వచ్చు. సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది డిస్ప్లే వచ్చి మ్యాక్సిమం అన్నిటికి సేమ్ రెజల్యూషన్, సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది, ఏ చేంజెస్ అయితే ఉండదు. 6.78 ఇంచెస్ 1.5K ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్డ్ ఆర్ క్వాడ్ కర్వ్ ఏవి కాదు, ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. LTPO OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో OLED తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళు 120 తీసుకొచ్చారు, బట్ రైట్ నో అయితే ప్రైజ్లు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇవి కూడా 144Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొస్తే బాగుండేది. బట్ మీకు నార్మల్ జనరల్ యూజ్కి అయితే గేమ్స్లో ఏదైనా కొంచెం చేంజెస్ తెలుస్తుంది, కానీ
జనరల్ యూజ్కి అయితే మీకు అంత 120Hz 144Hz అవేమీ తెలియదు, ఎందుకంటే నార్మల్గా ఇవన్నీ ఆటోమేటిక్గా స్విచ్ అవుతుంది కాబట్టి ఆ 144Hz సపోర్ట్ చేసే ఏమైనా యాప్స్ అయినా గేమ్స్ అయినా ఓపెన్ చేస్తే తప్ప మీకు జనరల్ యూజ్కి అయితే ఏ చేంజ్ అయితే ఉండదు. ఇంకా కెమెరా వచ్చి ఇది 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది, అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్తో అయితే వస్తుంది, అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్తో అయితే వస్తుంది. మ్యాక్సిమం 10x జూమ్ దాకా అయితే ఉంటుంది. డిజిటల్ జూమ్ వచ్చి వీళ్ళు 100x దాకా అయితే కూడా చెప్పొచ్చు. ఇంకా మీడియాటెక్ డైమెన్సిటీ 9500S చిప్ సెట్తో అయితే వస్తుంది. సో అండ్ ఇంకా బ్యాటరీ వచ్చి ఇది 7000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. వైర్డ్ అయితే 80 వాట్ సపోర్ట్ అయితే అంటున్నారు. 100 వాట్ తీసుకొస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పినవన్నీ 100 వాట్ సపోర్ట్తో అయితే వస్తుంది వైర్డ్. ఇదైతే వైర్డ్ 80 వాట్ సపోర్ట్తో అయితే వస్తుంది, అండ్ వైర్లెస్ వచ్చి 50 వాట్ సపోర్ట్తో అయితే వస్తుంది అంటున్నారు. మరి చూద్దాం ఇది స్పెసిఫికేషన్స్. అండ్ ఈ స్పెసిఫికేషన్స్కి వీళ్ళు 16 ప్రోనా 16 ప్రో మినియా ఏ లాంచ్ చేస్తారు ఈ స్పెసిఫికేషన్స్తో అయితే మనకి ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్గా ఇది వచ్చి Xiaomi 17T. సో ఇదివరకు మనకు తెలిసిందే యూజువల్గా ఈ స్పెసిఫికేషన్స్తో మనకి మంచి మొబైల్సే Xiaomi అయితే తీసుకొస్తుంది. సో ఇప్పుడు 17T మామూలుగా అయితే ఇండియాకి కూడా తీసుకొద్దాం అని అయితే పెట్టారు, అండ్ బ్యానర్స్ కూడా స్టార్ట్ చేశారు. 4th జూన్ అయితే రిలీజ్ చేస్తామని. టీ సిరీస్ అయితే లాంచ్ చేయలేదు, ఇదివరకు సివి అనే సిరీస్తో తీసుకొచ్చారు, ఇప్పుడు సివి కూడా ఆపేశారు. సో టీ సిరీస్ మీద ఇదైతే తీసుకొస్తున్నారు Xiaomi 17T. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే, సేమ్ 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. కెమెరా వచ్చి ట్రిపుల్ రేర్ కెమెరా అంటున్నారు. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా అండ్ టెలిఫోటో లెన్స్ అని అయితే చెప్తారు. సో డిజిటల్ జూమ్ ఎంత, నార్మల్ జూమ్ ఎంత అవైతే మనకి ఏవైతే తెలీదు. ఇంకా ప్రాసెసర్ కూడా అంటే సెన్సార్స్ ఏంటి అవి కూడా మనకైతే తెలియదు. ఇంకా ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్ సెట్. ఇంకా బ్యాటరీ వచ్చి ఇది 7000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అన్నారు. మాక్సిమం 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తారు, లేదా 60 వాట్స్ అయితే ఇస్తారు. బిలో 60 అయితే ఎవరు 60 కానీ 80 కానీ లేదా 100 వాట్స్, మాక్సిమం 100 అయితే ఇస్తారు. 120 అయితే ఎవరు 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఇస్తారు. ఇది ఆల్రెడీ గ్లోబల్గా అయితే 28 మే అయితే లాంచ్ అవుతుంది. సో ఇండియాకి వచ్చే మాత్రం ఇది 4th జూన్ అయితే వస్తుంది. టీ సిరీస్ 4 years తర్వాత టీ సిరీస్ని అయితే తీసుకొస్తున్నారు ఇండియాలోకి. సో దీని బ్యానర్స్ ఆల్రెడీ అమెజాన్ వీటిలో అయితే బ్యానర్స్ స్టార్ట్ చేసేసారు. 4th అయితే లాంచ్ చేస్తున్నారని టీస్ కూడా స్టార్ట్ చేసేసారు. సో ఇది అయితే అండర్ మనకి 65,000 దాకా ప్రైస్ రేంజ్లో ఇవి అయితే ఉంటుంది. అండ్ 65 అబోవ్ కూడా మనకైతే 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటైతే వస్తుందా రాదా చెప్పలేదు, గ్లోబల్గా అయితే లాంచ్ చేస్తారు. చైనా కానీ గ్లోబల్ కానీ అయితే లాంచ్ చేస్తారు. ఇండియాకి అయితే వస్తుందో రాదో చెప్పలేం, ఒకటైతే ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు అబోవ్ 65,000 మనకి ఏ మొబైల్స్ ఉన్నాయి చూద్దాం. సో గైస్ అబోవ్ 65,000లో మనకి ఫస్ట్ వివో నుంచే వచ్చింది. వివో X Fold 6. మ్యాక్సిమం అబోవ్ 65 అంటే 1 lakh పైన కూడా లాంచ్ చేయొచ్చు వీళ్ళు. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చి మనకి ఫస్ట్ డిస్ప్లే వచ్చి లార్జ్ LTPO అంటే ఫ్రంట్ డిస్ప్లే కానీ లోపల కానీ LTPO డిస్ప్లేతో AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. హై రిఫ్రెష్ రేట్ అంటున్నారు. 144Hzతో అయితే రావచ్చు, 160 అలా. ఇంకా కెమెరా వచ్చి మెయిన్ కెమెరా వచ్చి మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ అడిషనల్గా టెలిఫోటో లెన్స్ అండ్ వైడ్ యాంగిల్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి జైల్స్ ఆప్టిక్స్ నుంచి వాళ్ళ దాంతో అయితే వస్తుంది. కెమెరా అయితే ది బెస్ట్ అయితే ఉండబోతుంది. ఇంకా ప్రాసెసర్ వచ్చి సేమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 8 Elite అనుకుంటే Gen 5తో అయితే వస్తుంది. చూద్దాం మరి దేంతో వస్తుందో. బ్యాటరీ వచ్చి మనకి 6500 నుంచి 7000 mAh బ్యాటరీతో అయితే వస్తున్నారు. ఇప్పుడు నాకు కొంచెం కన్సర్న్ ఏంటంటే ఇదివరకు మనకి మ్యాక్సిమం 5000 అలా వచ్చేవి కాబట్టి ఫోల్డబుల్ ఫోన్స్ ఇలా ఓపెన్ అవుతాయి కాబట్టి కొంచెం బ్యాటరీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. జనరల్ నార్మల్ ఫోన్స్ ఇప్పుడు 7, 8, 10,000 కూడా వచ్చేస్తున్నాయి. సో మరి ఫోల్డబుల్ ఫోన్స్ ఇంకొంచెం బ్యాటరీ 8000 అలా తీసుకొస్తే బాగుంటుంది, ఎందుకంటే అటు డిస్ప్లే ఉంటుంది ఇటు డిస్ప్లే ఉంటుంది. ఇది వరకు అంటే అనుకోవచ్చు నార్మల్ ఫోన్ తక్కువ బ్యాటరీ mAhతో వచ్చేది, ఫోల్డబుల్ కొంచెం ఎక్కువ ఉండేది. ఇప్పుడు నార్మల్ ఫోనే 8000 mAh వాటితో అయితే వచ్చేస్తున్నాయి. సో వాటి కంటే ఇది ఇంకా తక్కువ సేపు ఛార్జింగ్ అయితే వస్తుంది, ఎందుకంటే 2 డిస్ప్లేలకు లాగా కన్సిడర్ చేయండి. సో అది బయట డిస్ప్లే, సో బ్యాటరీ చాలా ఎక్కువ కన్జ్యూమ్ అయితే చేస్తాయి. సో వీళ్ళు కొంచెం ఎక్కువ mAh బ్యాటరీతో తీసుకొస్తే బాగుంటుంది. ఇంకా లాస్ట్ వచ్చి మనకి Xiaomi 17 సిరీసే. ఇందాక 65 దగ్గర 17T అన్న, ఇప్పుడు వచ్చి మనకి 17T Pro. ఇది గ్లోబల్గా అయితే మనకి 28 మే అయితే లాంచ్ అవుతుంది. సో ఇండియాలో లాంచ్ చేస్తారో లేదు అని చెప్పలేము, మ్యాక్సిమం చేయకపోవచ్చు.
బట్ చేస్తే కనుక మంచి స్పెసిఫికేషన్తో అయితే వస్తుంది. 1 lakh ప్రైస్ రేంజ్కి అయితే వేసేస్తారు. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 6.83 inches 1.5K AMOLED డిస్ప్లే అండ్ 144Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. LTPO అయితే బాగుండేది, మరి ఇస్తారా లేదా అది మనకైతే తెలియదు. మ్యాక్సిమం ఆ డిస్ప్లేనే అయితే వస్తుంది. ఇంకా కెమెరా వచ్చి అడ్వాన్స్డ్ కెమెరా పెరిస్కోపిక్ లెన్స్ అని అంటున్నారు. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఇంకా మళ్ళీ 50 మెగాపిక్సెల్ సంథింగ్ ఏదో ఇలా 4 డిస్ప్లేస్ అయితే తీసుకొస్తారు. లేదా ఒక కెమెరా వచ్చి సెన్సార్ కెమెరా అని అయితే అంటారు. సో చూద్దాం. ఇంకా డైమెన్సిటీ 9500 3 nanometerతో బిల్డ్ అయిన చిప్ సెట్. సో ప్రాసెసర్ దీంతో అయితే వస్తుంది. సో స్నాప్డ్రాగన్ తీసుకొస్తే బాగుంటుంది, బట్ వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీకి అయితే వెళ్ళారు. ఇంక ఇది కూడా వచ్చి మనకి 7000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో ఇది మనకి Xiaomi 17T Pro. ఇది ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా అని చెప్పలేము. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. రావచ్చు, అలాగే రాకపోవచ్చు కూడా. సో ఇది గైస్ మనకి ఆల్మోస్ట్ 25 దగ్గర నుంచి మనకి 1,00,000 దాకా జూన్లో రిలీజ్ అయ్యే మొబైల్స్. సో వీటిల్లో నేను ఇంకా జూన్ ఎండ్ వచ్చాక అప్పుడు నేను బెస్ట్ మొబైల్స్ జూన్లో ఏంటి అవన్నీ అయితే మీకు వీడియోస్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చి మ్యాక్సిమం మనకి ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్కి ఇప్పుడు మీరు మొబైల్ కొనాలనుకుంటే బెస్ట్ మొబైల్ ప్రైస్ వైజ్ వీడియోస్ అయితే చేస్తాను. అండర్ 25 ఒక వీడియో, అండర్ 50 ఒక వీడియో, అబోవ్ 50 ఒక వీడియో అలా అయితే చేసి పెడతాను. ఎందుకంటే ఇంకా మనకి రాబోయే ఈ జూన్ ఈ టైంలో వీటి ప్రైసెస్ అన్నీ ఎక్కువ ప్రైస్తో అయితే లాంచ్ చేస్తారు. తక్కువ ప్రైస్తో అయితే ఏది లాంచ్ చేయరు. మీరు మొబైల్స్ తక్కువకి వస్తాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. రైట్ నో అయితే తక్కువ ప్రైస్, వాల్యూ ఫర్ మనీ ప్రైస్లో ఏ మొబైల్స్ అయితే మ్యాక్సిమం రావు, 90% మ్యాక్సిమం రావు. సో చాలా బ్రాండ్స్ అన్నీ వీటిని ప్రైస్ ఎక్కువ పెట్టి లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు సేల్స్ టైంలో వాటిల్లో ఏదేమో వాల్యూ ఫర్ మనీ ప్రైస్కి డిస్కౌంట్లు అన్నీ పోను వస్తాయేమో కానీ అంతకన్నా అయితే తక్కువ. సో ఇదిగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి. సో యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.